పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నమస్కారం. NXTG న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. త్వరలోని డిఎస్సి నోటిఫికేషన్, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వెల్లడించిన రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు. ఎస్సీ ఉపవర్గీకరణకు కేబినెట్ ఆమోదం, రోస్టర్ అమలుకు నిర్ణయం, రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. మత కలహాలు సృష్టించాలని కుట్రలు, శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు కుయుక్తులు ఆరోపించిన హోంమంత్రి అనిత. విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు అండ, ఉపకరణాలతో దైనందిన జీవితానికి భరోసా, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి. మంత్రివర్గ నిర్ణయాలను నిమ్మల రామానాయుడు మీడియాకు వివరించారు. త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలోగా ఉపాధ్యాయ పోస్టులో భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 26న మత్స్యకార భరోసా సాయం కింద లబ్ధిదారులకు 20,000 పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో టీసీఎస్ విస్తరణకు భూమి కేటాయించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఐటీని విస్తరించేందుకు మంత్రి లోకేష్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. గుంటూరులో ఈఎస్ఐ ఆసుపత్రికి ఉచితంగా భూమి ఇవ్వాలని నిర్ణయించాం. గ్రే హౌండ్స్ విభాగానికి కొత్త వలసలో భూమి కేటాయిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మంచి రోడ్లు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రజలకు సామాజిక న్యాయం జరిగింది అని నిమ్మల రామానాయుడు తెలిపారు. వచ్చిన వెంటనే మళ్ళీ డిఎస్సి కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చి 45 రోజుల సమయం ఇచ్చి సాధ్యమైనంత వరకు రేపు విద్యా సంవత్సరానికి ముందే ఆ డిఎస్సి ద్వారా కూడా ఈ వర్గీకరణ ఫలాలు అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మత్స్యకార గ్రామాన్ని సందర్శించి ఆ మత్స్యకార గ్రామంలోనే ఈ యొక్క 20,000 రూపాయలకి పెంచినటువంటి సాయాన్ని వేట నిషేధ కాలంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందించేటువంటి ప్రక్రియ కూడా ఆ 20,000 సాయం ఈ యొక్క ఏప్రిల్ 26వ తేదీన అందజేయాలనేటువంటిది కూడా ఒక నిర్ణయంగా మన రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున ఆ టీసీఎస్ విస్తరించేటువంటి విధంగా మరి వాళ్ళకు కూడా ఒక ల్యాండ్ ఏదైతే ఉందో 99 పైసలకి మనం ఇచ్చేటువంటి విధంగా కూడా మనము ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి విధానమే కాకుండా మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్ కూడా అంటే ఏదైతే మెగా సెంటర్ కానీ డేటా సెంటర్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రీజనబుల్గా మనము వాళ్ళకి ఈ ల్యాండ్ను కానీ అదేవిధంగా దాంతోపాటు ఇతర సౌకర్యాలన్నీ కూడా కల్పించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మళ్ళీ అటువంటి సాఫ్ట్వేర్ రంగాన్ని మళ్ళీ అభివృద్ధి చేయాలని నారా లోకేష్ బాబు గారు కూడా ఐటీ డిపార్ట్మెంట్ స్ట్రెంగ్త్ కోసం నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ గుంటూరులో ఐఎస్ఐ ఆసుపత్రికి కూడా భూమి ల్యాండ్ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా ఫ్రీగా ఇవ్వాలని, గ్రే హౌండ్స్ ఏదైతే బలోపేతం చేయడానికి విజయనగరం జిల్లా కొత్త వలసలో వాళ్ళకు కూడా ల్యాండ్ అంటే ఇట్లాగా ఈ భవిష్యత్తు ప్రణాళిక ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని మరి ఈ రకంగా ల్యాండ్స్ కూడా వాళ్ళు ఫ్రీగా ఇవ్వడం. గత ప్రభుత్వం అంతా కూడా విధ్వంసానికి పరిపాలన జరిగితే ఈ ప్రభుత్వం అంతా కూడా కన్స్ట్రక్షన్ నిర్మాణం వైపు జరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా ఏదైతే గ్రానైట్ కానీ గ్రావెల్ కానీ రోడ్డు మెటీరియల్ కానీ అంటే ఇవన్నీ కూడా గతంలో ఆక్షన్లోనే తీసుకోవాల్సి వచ్చిండేది. ఆక్షన్లు అనేటప్పటికి టైం డిలే అవుతుంది కాబట్టి ఇన్ టైంలో మనం ఇప్పుడు ప్రతి పని కూడా ఒక షెడ్యూల్ అంటే ఒక ఇండస్ట్రియల్ మెటీరియల్కి మాత్రమే ఏదైతే ఆక్షన్ అంటే ఇండస్ట్రియల్ మెటీరియల్ అంటే ఏదైతే సిలికా డోలమైట్ ఏవైతే ఉన్నాయో వాటి వరకు ఇండస్ట్రియల్ పర్పస్ వరకు అయితే ఆక్షన్ పర్పస్ బట్ ఇటు గవర్నమెంట్ సెక్టార్స్ కానీ ప్రైవేట్స్ కానీ ఏదైతే కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఎస్సీ ఉపవర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఎస్సీ ఉపవర్గీకరణలో 200 పాయింట్ల రోస్టర్ అమలుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ఫలాలు సమానంగా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీ ఉపవర్గీకరణ కింద గ్రూప్ 1లో 12 ఉపకులాలకు 1% రిజర్వేషన్లు రానుంది. గ్రూప్ 2లో 18 ఉపకులాలకు 6.5% రిజర్వేషన్లు అమలు కానుంది. గ్రూప్ 3లో 29 ఉపకులాలకు 7.5% రిజర్వేషన్ వర్తించనుందని చెప్పారు. అన్ని జిల్లాల్లో ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుందని తెలిపారు. ఉపకులాల మధ్య ఏకీకృత మరియు సమానమైన పురోగతి కోసం ఉపవర్గీకరణ అమలు చేయడానికి
ముసాయిదా ఆర్డినెన్స్ ప్రతిపాదనను రాష్ట్ర కేబినెట్ ఈరోజు ఆమోదించడం జరిగింది. 59 షెడ్యూల్ ఉపకులాలను వెనుకబాటుతనం మరియు సామాజిక సమైక్యతల ఆధారంగా 3 సముదాయాలుగా విభజించడం జరిగింది. ఈ 3 సముదాయాల రిజర్వేషన్లను మొదటి గ్రూపులో 12 ఉపకులాలకు 1% రిజర్వేషను, రెండవ గ్రూపులో 18 ఉపకులాలకు 6.5% రిజర్వేషను, మూడవ గ్రూపులో 29 ఉపకులాలకు 7.5% రిజర్వేషన్ని కేటాయిస్తూ వన్మెన్ కమిషన్ యొక్క రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. దీనికి ఈ రోజున రాష్ట్ర కేబినెట్ ఆమోదం చేసిందండి. ఉపవర్గీకరణ కోసం 200 పాయింట్ల రోస్టర్ వ్యవస్థను కూడా అనుసరించడం జరుగుతుంది. అన్ని షెడ్యూల్ కులాల వర్గాలకు విద్య మరియు ఉద్యోగ అవకాశాల్లో సమాన మరియు న్యాయమైన ప్రవేశం లభిస్తుందని, దీని ద్వారా రాజ్యాంగ లక్ష్యాలను సాధించి సామూహిక అభివృద్ధి నిర్ధారించగలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ఆర్డినెన్స్ రాష్ట్రంలోని 28 జిల్లాల్లో అమలు పరచడం జరుగుతుంది. రాష్ట్రంలో మత కలహాలు సృష్టించాలని కుట్రలు చేస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు అనేక కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి చాలా జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. టీటీడీపై బురద జల్లి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. టీటీడీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఈవో శ్యామలరావు కూడా చెప్పారని గుర్తు చేశారు. పాస్టర్ ప్రవీణ్ అంశంపై కొందరు కుట్రలు పన్ని ఆరోపణలు చేశారన్నారు. సీసీటీవీ ఫుటేజ్లను బయటపెట్టేసరికి నోళ్లు మూసుకున్నారని అనిత అన్నారు. దేవస్థానం తాలూకా ప్రాధాన్యత, దాని తాలూకా సెంటిమెంట్ తెలిసిన వ్యక్తిగా ఆయన అటువంటి కామెంట్స్ చేసేటప్పుడు ఆయన సెన్స్ పనిచేయాలి, చిత్తశుద్ధితో ఉండాలి. ఎందుకంటే ఇది దేవుడితో కూడుకున్న వ్యవహారం, దేవుడికి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు ఏదో మత సంబంధించిన ఘర్షణలు తీసుకురావాలి, ఎక్కడో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ అవ్వాలి కాబట్టి ఈ రకంగా మనం చేయటం. ఇంతకుముందు మీకు తెలుసు ఒక పింక్ డైమండ్ అని చెప్పి ఒక రకమైన దుష్ప్రచారం చేశారు. అరే అసలు పింక్ డైమండే లేదు అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఏదో రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రజల సెంటిమెంటు, దాని మీద ఒక బురద జల్లితే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది, దానివల్ల పూలన మత ఘర్షణలు తీసుకురావచ్చు అని ఒక దురాలోచనతో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ తప్పించి వీటిలో నిజం లేదు అని నిన్న నిజాలు ఈవో శ్యామలరావు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎంత దౌర్భాగ్యం అంటే అక్కడ ఈవెన్ ఆ గోశాలకి 2023 నుంచి విజిలెన్స్ అధికారులని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి. అంటే లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అదేవిధంగా కనీసం ఆవులకి ఇచ్చే దానాన్ని కూడా కల్తీ చేసి అందులో కూడా కనీసం నాణ్యత లేని దానాలని కూడా పెట్టే పరిస్థితి కనిపించిందని సాక్షాత్తు ఈవో శ్యామలరావు గారు చెప్పడం జరిగింది. ఎవరైతే ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేస్తున్నారో, అసత్యపు ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరి మీద కంపల్సరీగా చర్యలు ఉంటాయి. వీళ్ళు ఎలాగ మ్యానిపులేట్ చేస్తున్నారంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్గా మన హెలికాప్టర్ ఇష్యూ మొన్న జగన్మోహన్ రెడ్డి నడిచింది కదా, ఆ రోజు నేను మాట్లాడిన మాట ఏంటంటే భద్రత ఇంత మేము 1100 మందిని భద్రతకి మేము అక్కడ అకామిడేట్ చేసాము, సో ఇది జరిగిందని క్లియర్గా చెప్తే నెక్స్ట్ డే సాక్షిలో ఏం రాశారు తెలుసా, 1100 మంది పోలీసులు మోహరించారు అని రాశాడు. అంటే ఆ రాసిన తెలుగు చూడండి ఒకసారి. భద్రత కల్పించేమో అనడానికి మోహరించేమో అనడానికి ఎంత తేడా ఉంటుందో. అంటే వాళ్ళు అలా రాసి జనాల్ని ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో మీకు ఎగ్జాంపుల్కి ఇది చెప్పాను, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ మైండ్ గేమ్ ఎలా ఉంటుందని చెప్పడానికి. మీరు ఇందాక మన రామారెడ్డి గారు చెప్పారు మత ఘర్షణలు తీసుకురావాలని ఏకైక లక్ష్యం. దానికి ఏం చేశారంటే పాపం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఏదో రకంగా ఓన్ చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళ తాలూకా కొంతమంది మనుషుల్ని పాస్టర్గా క్రియేట్ చేసుకొని రకరకాలుగా వాళ్ళ మీద ఎంత అంటే ఒక పాస్టర్ నోట్ నుంచి కొన్ని పదాలు మనం వినం ఎట్టి పరిస్థితుల్లోని కూడా. అటువంటిది మేము పాస్టర్ ముసుగులో కొంతమంది బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. అయినా కూడా గవర్నమెంట్ చాలా నెమ్మదిగా ఉండి ఇట్టి పరిస్థితుల్లోని సమయం కోల్పోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మేము కానీ చాలా బ్యాలెన్స్డ్కి వెళ్ళాం. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు మీకు తెలిసే ఉంటుంది. నరసన్నపేటలోని ఒక టెంపుల్ మీద వెళ్ళి జీసస్ వర్డ్స్ రాయించారు. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ చర్యలకు సిద్ధమైంది. ఎస్వీ గోశాలలో గోవుల మృతిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయనపై ధర్మకర్తల మండలి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్సీ హర్షవర్ధన్ రాజుకు టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎస్వీ గోశాలలో 100 గోవులు మరణించాయని, పవిత్రమైన గోశాలను గోవధశాలగా మార్చారంటూ కరుణాకర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని భాను ప్రకాష్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు చేసిన ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. రెడ్డి గారు ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని గోవింద భక్తుల్లోకి, శ్రీవారి భక్తుల్లోకి, ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం జరిగింది. నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, నోరుంది కదా అని చెప్పి ఆధారాలు లేకుండా మాట్లాడడం,
నిన్న మళ్ళా పెట్టాడు. నేను చెప్పినటువంటి మాటలకి కట్టుబడి ఉన్నాడంట. నువ్వు కట్టుబడి ఉన్నావో నిన్ను చెట్టుకేసి కట్టేస్తారు ప్రజలు రాబో రోజులు ఇలాగే మాట్లాడుతుంటే. 2024 జనవరి 1వ తేదీ నుంచి జూన్ వరకు నువ్వే కదా టీటీడీ చైర్మన్. అప్పుడు లేక దూడలు ఎన్ని చనిపోయినాయి తెలుసా? 45. ఈరోజు ఈ గోవులు చనిపోయేదానికి కారణం కూడా నువ్వే. దానికి ఆధారాలు 1/4/2024 టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ మిత్రులారా. ఇది దీంట్లో ఏం రాశారు తెలుసా? గోవులకు సరఫరా చేసినటువంటి ఆహారంలో నాణ్యత లేదు, దాన్ని గోవులకు పెట్టకూడదని చెప్పి విజిలెన్స్ వారు చెప్తే కూడా దాన్ని గోవులకు పెట్టారు మీరు. దాన్ని తిని అనారోగ్యంతో కొన్ని ఇంకెక్కువ చనిపోయాయి. అంటే గోవుల మరణానికి ఎవరు కారణం? మళ్ళా చెప్తాడు, నా హయాంలో నేనేసినట్టు విజిలెన్స్ అని. ఏం యాక్షన్ తీసుకున్నావు? దీంట్లో ఏడాదికి ₹1 కోటి పైగా మరో లల్లు ప్రసాద్ యాదవ్ ఎవరున్నారు ఇక్కడ బయటపడతారు తొందరలో. బీహార్లో దానా కుంభకోణంలో ₹1 కోటి అడిగింటే ఈడ కూడా ₹1 కోటి తినేశారు. సిగ్గుండాలి. గోవులకు వేసినటువంటి తిండిలో కూడా కకృతి పడి డబ్బులు తింటే ఏం యాక్షన్ తీసుకున్నారయ్యా మీరు? ఈరోజు మాట్లాడతారా మీరు ధర్మం గురించి, న్యాయం గురించి, గోమాతల గురించి, బిడ్డల గురించి, దూడల గురించి? సిగ్గుండాలి మాట్లాడే వాళ్ళకి. కాలం చెందినట్టు మందులు వాడారు. ఆవులకి, నోరు లేని మూగజీవాలకి కాలం చెందినట్టు మందులు. దాన్ని కూడా విజిలెన్స్ రిపోర్ట్ ఉంది. మేమేం ఊరికే మాట్లాడట్లేదు. రాజకీయంగా ఎదుర్కొంటాం. గోవులతో, గోవిందుడితో నువ్వు ఆటలాడొద్దని చెప్పి నేను అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మీకు ఇంకా ప్రజలు బుద్ధి చెప్పినా మీకు ఇంకా కలిగినట్లేదు. కాబట్టి రాబో రోజుల్లో మీరు ఇలాగే వ్యవహరిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. తొందరలోనే దీని మీద గట్టి చర్యలు. విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. వారికి సామాజిక భద్రతా పెన్షన్లు అందించడంతో పాటు వారి దైనందిన జీవితాన్ని సులభాంతరం చేసేలా అవసరమయ్యే ఉపకరణాలు అందిస్తోందని వివరించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు మిగతా పిల్లలకు ధీటుగా అన్ని విధాలా రాణిస్తున్నారని గుర్తు చేశారు. పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన 180 మంది పిల్లలకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం గుంటూరు బ్రాడేపేటలోని విద్యా వనరుల కేంద్రంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, డీఈఓ రేణుక పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల భవిత కోసం కూటమి ప్రభుత్వం అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భవిత కేంద్రంలో ప్రత్యేక పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు సేవలు అందించడం జరుగుతోందన్నారు. ఈ సదుపాయాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు జిల్లా పాఠశాల విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష గుంటూరు జిల్లా వారి ఆధ్వర్యంలో మనకి విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులందరికీ కూడా స్పెషల్ కిట్స్ని మనకి పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం కూడా డిఈఓ గారు, డిఏ గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ గారు, డివిజన్ ప్రెసిడెంట్ గారు, పెద్దలందరి సమక్షంలో ఇక్కడ దాదాపుగా 237 మందిని బెనిఫిషియర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పరికరాల్ని ఈరోజు పంపిణీ చేయబోతా ఉన్నారు. అందులో ముఖ్యంగా ఈ బ్యాటరీతో పనిచేసే మోటరైజ్డ్ ట్రైసైకిల్ విత్ బాక్స్తో 11 మందికి ఇవి పంపిణీ చేయబోతూ ఉన్నాము. ట్రైసైకిళ్ళు 8 మందికి ఇవ్వబోతూ ఉన్నాము. అదేవిధంగా సిపి వీల్ చైర్స్ ఒక 32 మందికి ఇవ్వబోతున్నాము. అదే వినికిడి యంత్రాలు అంటే కేవలం నడవలేని వాళ్ళకే కాకుండా అన్ని విభాగాల్లో కూడా ఈ యొక్క పరికరాలను అందజేయబోతూ ఉన్నాము. అందులో వినికిడికి యంత్రాలు 43 యంత్రాలను ఇవ్వబోతున్నాము. అదేవిధంగా టీఎల్ఎం కిట్స్ 66 మందికి ఇస్తున్నాము. రోటేటర్స్ ఒక 14 మందికి, అదేవిధంగా బ్రెయిలీ కిట్స్ కూడా ఒక 21 మందికి ఇస్తున్నాము. విజువల్ ఇంప్రూవ్మెంట్స్ కిట్స్ కూడా ఒకటి ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా వీల్ చైర్స్ దాదాపుగా 62 మందికి ఇస్తున్నారు. ఇది పాఠశాలలో ఒక సర్వే పెట్టుకొని పాఠశాల విద్యార్థులందరికీ ఎవరెవరికి అవసరం నిమిత్తం ముందుగానే సర్వే పెట్టుకొని బెనిఫిషియర్స్ అందరినీ శిబిరాల ద్వారా ఐడెంటిఫై చేసి ఈ యొక్క ఉపకరణాలన్నీ కూడా ఈరోజు అందజేయడం జరుగుతుంది. ఇటు విద్యార్థులు కాకుండా అదర్ అవుట్ సైడర్స్ కూడా ఎవరైనా వచ్చినప్పుడు ఈ శిబిరాలకి వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అనేక రకాలైన బాధలతో ఈరోజు ఈ డిసేబుల్డ్ పీపుల్ అందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ సపోర్ట్ కోసం గవర్నమెంట్ ఎంతో కృషి చేస్తూ ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా 3380 మంది పిల్లల్ని మనం ఐడెంటిఫై చేసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉపకరణాలను అందజేయబోతా ఉన్నాము. మరి గుంటూరు జిల్లా వరకు 238 మందిని ఐడెంటిఫై చేశాము. గుంటూరు వెస్ట్ వరకు ఈరోజు ఇక్కడ మనకి 180 దాకా బెనిఫిషియరీస్ అందరూ కూడా రావడం జరిగింది. వారందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ అవసరార్థం వారికి ఏ కిట్ ఇవ్వబోతున్నారో ఇప్పుడు మేడం చెప్తారు. అందరి సమక్షంలో ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి వీరి యొక్క
భవిత కోసం, భవిష్యత్తు కోసం ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేపడుతున్నందుకు నిజంగా మనకి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి, సిబ్బందికి ధన్యవాదాలు చెప్పాలి. ఇందులో ఎన్నో విభాగాలు ఉన్నాయి. అందరూ కూడా చాలా చక్కగా వీరందరికీ ఒక మంచి ఎయిడ్ని ఇస్తూ ఆయాలతో సహా కూడా వాడికి ఎక్కడ కూడా విసుక్కోకుండా చాలా చక్కగా ఒక సేవా దృక్పథంతో పనిచేస్తూ వాళ్ళ అభివృద్ధి కోసం ముందుకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమంలో నన్ను ట్రైస్కిల్స్ అండి, బ్యాటరీ సహాయంతో వచ్చే ట్రైస్కిల్స్ ఉన్నాయి. అలాగే సిపి వీల్ చైర్స్ ఉన్నాయి, మామూలు వీల్ చైర్స్ కూడా ఉన్నాయి, రోలేటర్స్ అంటాము. అలాగే హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకు కూడా హియరింగ్ ఎయిడ్స్ ఉన్నాయి. అలాగే మెంటలీ అంటే టీఎల్ఎం కిట్స్ ఉన్నాయి. కొంత మన బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలకి రకరకాల మొత్తం 237 మంది పిల్లలకి ఇవాళ మనం పరికరాలంతా కూడా అందజేయబోతున్నాము. ముఖ్యంగా CWS అనే పిల్లలకు సంబంధించి ఎన్నో మన గవర్నమెంట్ కూడా ఎన్నో ప్రొవిజన్స్ ఇస్తోంది. అలాగే సోషల్ పెన్షన్స్ కింద కూడా వికలాంగులకి 6,000 పైచలకి పెన్షన్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా మన గవర్నమెంట్ ఉద్యోగాల్లో చూసుకుంటే కూడా పిల్లలకి అంటే లోకోమోటర్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి అంటే ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కానీ, హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకి కానీ, అలాగే ఈవెన్ మెంటల్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి కూడా రిజర్వేషన్ అనేది కూడా ఉంటుంది. మనకి జాబ్స్లో కూడా వాళ్ళకి ఉంటుంది. సో ఇటువంటి ముఖ్యంగా ఇలాంటి డిఫెక్ట్స్ ఉండడం కొంచెం బాధాకరంగా అనిపించినా కూడా ఆ తల్లిదండ్రులు మాత్రం వాళ్ళకి ఎంతో సేవలు చేస్తున్నారు. ముఖ్యంగా మా భవితా కేంద్రాలు కూడా ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో కూడా మనము ఒక భవితా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ మనకి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ అంటాము. సో వాళ్ళందరూ కూడా అందులోనే ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని వాళ్ళందరికీ ఎంతో సేవ చేస్తారు. అంటే రకరకాల వాళ్ళకి లోపాలతో పిల్లలు వస్తారు. సో వాళ్ళందరికీ కూడా ఒక తల్లిలో వాళ్ళు సపరలు చేస్తూ వాళ్ళ యొక్క రుగ్మతను తగ్గించే ప్రయత్నం అందరూ కూడా సిన్సియర్గా చేస్తున్నారండి. మస్తాన్ సాయి న్యూడ్ వీడియోల ఎఫెక్ట్ గుంటూరులో మస్తాన్ దర్గా స్వాధీనానికి జిల్లా వక్స్ బోర్డు అధికారులు నిర్ణయించారు. అయితే మస్తానయ్య దర్గాకు ధర్మకర్తగా మస్తాన్ సాయి తండ్రి రామ్మోహన్ రావు ఉన్నారు. ఈ నెల 11న మస్తాన్ దర్గాకు వక్స్ అధికారులు వచ్చారు. మస్తాన్ దర్గాను స్వాధీనం చేసుకుంటామని వక్స్ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు రావి రామ్మోహన్ రావుకు అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే ఈ నెల 14వ తేదీ వరకు సమయ కారణం రామ్మోహన్ రావు అధికారులను కోరారు. దానికి అంగీకరించిన అధికారులు 14న దర్గాకు వచ్చారు. అప్పుడు కూడా రామ్మోహన్ రావు అందుబాటులో లేరు. దీంతో వక్స్ అధికారులు 15న స్వాధీనం చేసుకుంటామని చెప్పి వెళ్లిపోయారు. కాగా దర్గా వక్స్ పరిధిలోకి రాదని రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులు అంటున్నారు. కాగా 2 తెలుగు రాష్ట్రాల్లో లావణ్య, మస్తాన్ సాయిల కేసు వ్యవహారం సంచలనంగా మారింది. మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా తొలగించారని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు లావణ్య న్యాయవాది లేఖ రాయడంతో కలకలం రేగింది. ఇప్పుడు ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్గా ధర్మకర్త కొడుకు అయిన మస్తాన్ సాయి నేరాలతో దర్గా పవిత్ర భద్రతకు భంగం వాటిల్లుతోందని, అటువంటి వ్యక్తి తండ్రిని ధర్మకర్తగా ఎలా కొనసాగిస్తారని లేఖలో న్యాయవాది ప్రస్తావించారు. మస్తాన్ సాయిపై ఇప్పటికే మహిళల నగ్న చిత్రాలు, డ్రగ్స్ కేసులు, అత్యాచారం ఇలా సుమారు 5 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని లాయర్ గవర్నర్ కి దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల భక్తుల భద్రత, దర్గా ప్రతిష్టతకు భంగం వాటిల్లుతోందని లేఖలో న్యాయవాది నాగూరుబాబు తెలిపారు. మస్తాన్ దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు కుటుంబ ఆధిపత్యాన్ని తొలగించి ప్రభుత్వం లేదా వక్స్ బోర్డు ఆధ్వర్యంలో దర్గాను నిర్వహించాలని లేఖలో వివరించారు. ముస్లింలకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు జగన్ అండగా ఉన్నారని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు. వక్స్ బిల్లు రద్దు చేయాలని కోరుతూ వైసీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయాన్ని గుర్తు చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ బిల్లు విషయంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే స్టాండ్ చెప్పాలని డిమాండ్ చేశారు. 2 మాటలు వద్దని చెప్పిన మాట మీద నిలబడి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. వక్స్ బిల్లు రద్దు చేయాలని జరుగుతున్న ఉద్యమంలో ఆయన పాల్గొనాలని సూచించారు. రాజకీయ జీవితంలో విశ్వసనీయత చాలా అవసరమన్నారు. ఈరోజు నిజంగానే ఒక మైనారిటీకి ఎప్పుడు అండగా ఉంటాను అని చెప్పి మాట ఏ విధంగా చెప్పి రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట నిలుపుకున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మైనారిటీలకు అండగా ఉంటాను అని చెప్పి ఆయన ప్రతిపక్షంలో మీరు చూసుకుంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎన్ఆర్సీసీఏకి వ్యతిరేకంగా ఏంటి ఆయనకి మద్దతు ఉన్నప్పుడు 21 మంది ఎంపీలు ఉన్నప్పుడు కూడా మరి అక్కడ కేంద్రంలో ఎన్ఆర్సీసీఏకి వ్యతిరేకంగా ఆ టైంలో ఎలాగ మైనారిటీలకు అందరికీ అండగా ఉన్నారో ఏపీ మైనారిటీలందరికీ, అదేవిధంగా ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో దీన్ని రద్దు చేయాలి అని పిటిషన్ వేసి ఈరోజు మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీకి నేను అండగా ఉన్నాను అని చెప్పి ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఎవరు ఎంతమంది ఎన్ని మాటలు అని చెప్పినా ఏదో అందరూ కూటమి ప్రభుత్వానికి మాకు మీడియా అంటే మీడియా ఎక్కువ ఉంది, మేము పబ్లిసిటీ ఎక్కువ చేయగలము, మీడియా ద్వారా అబద్ధాన్ని నిజం కూడా చేయగలము అని చెప్పి అనుకుంటా వస్తారు. అలాంటిది ఈరోజు దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు అని చెప్పడానికి
ఈరోజు ఒక రుజువు. ఎలా అంటే వీళ్ళు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు లోక్సభలో మద్దతు ఇవ్వలేదు కానీ రాజ్యసభలో మద్దతు ఇచ్చారని చెప్పి ఎంతో ప్రచారం చేశారు. కానీ ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ ఈరోజు మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజ్యసభలో మద్దతు ఇచ్చుంటే ఈరోజు ఎందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేవాళ్ళు? మీరు దాన్ని బట్టి అర్థం అవ్వట్లేదు. ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో లేరు కూటమి ప్రభుత్వాన్ని. ఏదో అబద్ధాన్ని నిజం చేద్దామని చెప్పి ఎంత ప్రూవ్ చేసినా వాళ్ళ నాయకుల ద్వారా, వాళ్ళ ఎమ్మెల్యేల ద్వారా, వాళ్ళ ఎంపీల ద్వారా చేద్దామని ఎంతో ప్రయత్నించారు. కానీ ఎక్కడ కూడా రుజువు కాలేదు. ఎందుకంటే దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు, న్యాయం వెంట ఉంది కాబట్టి ప్రజలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మా తరపున, ఇక్కడున్న ముస్లిమ్స్ అందరి తరపున, మైనారిటీ సోదరిమణుల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ మైనారిటీలకు అండగా ఉంటుంది అని చెప్పి ఈ మీడియా సమావేశం ప్రకారంగా చెప్తున్నాను. అలాగే స్థానికంగా మీరు చూసుకుంటే వీళ్ళది 2 మాటలని చెప్పి ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఏ విధంగా అంటే పోయిన ఫ్రైడే ఏమన్నారంటే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది మైనారిటీలకి మంచి జరిగిద్ది అని చెప్పి ఒక ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆ ఎమ్మెల్యే గారు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ అన్న. ఏపీలో కొత్తగా 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1136 ఎస్జిటి, 1124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆటిజం సహా మానసిక వైకల్యం కలిగిన వారికి విద్యను బోధించేలా ఈ ప్రత్యేక ఉపాధ్యాయులను భర్తీ చేయాల్సిందిగా పేర్కొంటూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కన్నెగంటి హనుమంతరావు స్పోర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్కా హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గుంటూరు సౌజన్యంతో మంగళవారం పోలీస్ కళ్యాణ మండపంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరంలో పోలీస్, హోంగార్డ్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొని ఉచిత వైద్య సేవలు పొందారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజు నాయుడు, కన్నెగంటి హనుమంతు స్పోర్ట్స్ సొసైటీ జిల్లా కార్యదర్శి డివి రత్నస్వామి మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ అనంతరం సైలెంట్ హార్ట్ స్ట్రోక్ కేసులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. టెస్టుల ద్వారానే వ్యాధులను తొలి దశలో గుర్తించి సరైన వైద్యం ద్వారా ఆయా వ్యాధులను నివారించవచ్చని చెప్పారు. విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొనే పోలీస్ సిబ్బందిని దృష్టిలో ఉంచుకొని ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీస్ కళ్యాణ మండపం గుంటూరు ప్రాంగణంలో ఆర్కా హాస్పిటల్ మరియు కన్నెగంటి హనుమంతు స్పోర్ట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఒక పోలీస్ వారికి హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా 4 విభాగాల్లో, 1 ఆంకాలజీ అంటే క్యాన్సర్ విభాగము, 2 ఆర్థోపెడిక్స్, 3 కార్డియాలజీ, 4 గైనకాలజీ. ఈ 4 విభాగాల్లోనూ హెల్త్ స్క్రీనింగ్ క్యాంపు పోలీస్ పర్సనల్కి, గుంటూరు జిల్లా మరియు పల్నాడు జిల్లా పోలీసు సిబ్బందికి, రిటైర్ అయినా కానీ సరే, వారి ఫ్యామిలీ సభ్యులకైనా సరే వారందరికీ ఈ స్క్రీనింగ్ క్యాంప్ గురించి ముందుగా అవగాహన కలగజేసి ప్రతి పోలీస్ స్టేషన్లోనూ మేము ఈ క్యాంప్ పెడుతున్నాం ఈరోజు అని చెప్పి ముందు ప్రచారం చేసి ఈరోజు దీన్ని ప్రారంభం చేయటం జరిగింది. దీనికి వచ్చిన స్పందన చాలా బాగుంది. అందరూ పోలీసు సిబ్బంది చక్కగా ఉపయోగించుకుంటున్నారు, ఇంక్లూడింగ్ మహిళలతో సహా అందరూ చక్కగా ఉపయోగించుకుంటున్నారు. మాకు ఈ ఉద్దేశం కలగడానికి ముఖ్య కారణం ఏంటంటే పోలీస్ సిబ్బంది వారు చేసే అమూల్యమైన సేవల వల్లనే మనం ఈరోజు శాంతి భద్రతలతోటి సుఖంగా ప్రజలందరం జీవిస్తున్నాం. కాబట్టి వారికి ఏదో ఒక విధంగా మా వంతు సహాయం చేయాలి అనే ఉద్దేశంతో హెల్త్ పరంగా, మేము హెల్త్ ప్రొఫెషనల్స్ కాబట్టి హెల్త్ పరంగా వారికి హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ ఆలోచనని కన్నెగంటి హనుమంతు స్పోర్ట్స్ అసోసియేషన్ వారితో పంచుకొని వారి ద్వారా వారికి పోలీస్ వారితో ఉన్న కనెక్షన్స్ వల్ల స్మూత్గా దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ క్యాంప్ ద్వారా ముఖ్యంగా ఈ జబ్బులు రాకుండా నివారణ ఉపాయాలతో సహా, తర్వాత ఒకవేళ జబ్బు వారికి తెలియకుండా ఉన్నట్లయితే దాన్ని ప్రారంభ దశలో కనిపెట్టడంతో సహా దానికి సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వడం కూడా జరిగింది. అవసరం వాళ్ళకి మందులు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు నా గుంటూరు పోలీస్ కళ్యాణ మండపంలో ఆర్కా హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో మెగా
మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. పోలీసు సిబ్బందికి మరియు వారి కుటుంబాల వ్యక్తులకు అందరికీ మెడికల్ క్యాంపులో పూర్తిగా ఆరోగ్యం గురించి చెకప్ చేసుకుని మరియు ఫార్మసీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మందులకి అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కన్నెగంటి హనుమంతు స్పోర్ట్స్ సొసైటీ వారి ప్రోత్సాహంతో ఆధ్వర్యంలో ఆర్కా హాస్పిటల్ వారి పూర్తి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా ఈ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనడం కూడా జరిగింది. ఇటువంటి పెద్ద కార్యక్రమాన్ని ఉదారంగా దాతృత్వంతో ముందుకు వచ్చి నిర్వహించిన మన ఆర్కా హాస్పిటల్ యాజమాన్యం సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో మాకు సహాయ సహకారాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. త్వరలోని డిఎస్సి నోటిఫికేషన్, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వెల్లడించిన రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు. ఎస్సీ ఉపవర్గీకరణకు కేబినెట్ ఆమోదం, రోస్టర్ అమలుకు నిర్ణయం, రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. మత కలహాలు సృష్టించాలని కుట్రలు, శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు కుయుక్తులు ఆరోపించిన హోంమంత్రి అనిత. విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు అండ, ఉపకరణాలతో దైనందిన జీవితానికి భరోసా, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.